బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు కాసేపట్లో మొదలు కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. పద్దులపై చర్చ కారణంగా శాసనమండలి సమావేశాలు ఈ నెల 27కి వాయిదా పడ్డాయి. శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలపై చర్చ జరగనుంది. సరూర్ నగర్ చెరువు సుందరీకరణ, దళిత విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణంపై చర్చ జరగనుంది. ఎల్లంపల్లి, గోదావరికని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు, పట్టణాలు, నగరాలకు బాహ్య వలయ రహదారులపైన సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. మరికొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి. సోని, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు సమావేశాలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే ఈరోజు క్వశ్చన్ అవర్ రేజ్ చేయనున్నారు. క్వశ్చన్ అవర్లో 10 ప్రశ్నలకు సభ్యులు లేవనెత్తున్నారు. సంబంధించి ఆయా శాఖల వారికి వచ్చేటువంటి ప్రశ్నలకు సంబంధించి సభ్యులు ఇప్పటికే ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. రెగ్యులర్గా ఈ క్వశ్చన్ అవర్ లేకపోవడం పట్ల కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కూడా ఈరోజు క్వశ్చన్ అవర్ని తీసుకోవడం జరిగింది. మరోవైపు శాసన మండలి ఈరోజు ఉండట్లేదు. ఈ శాసనసభలో పద్దుల కారణంగా శాసన మండలి 4 రోజుల పాటు వాయిదా పడింది. ఈ నెల 27వ తేదీన శాసన మండలి మళ్లీ ప్రారంభమై దైవ వినిమయ బిల్లుపై చర్చించి మరికొన్ని బిల్లులపైన చర్చించి ఆమోదించనున్నారు. శాసనసభలో మాత్రం ఈరోజు 4 పద్దులపైన చర్చ జరుగుతుంది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి పద్దులకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు ఒక్కొక్క శాఖల వారిగా ఒకవైపు గ్రాంట్ అనేది సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కూడా పద్దులపైన చర్చించి వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా కీలకంగా చర్చించున్నారు. ఇందుకు సంబంధించి తొలుత ఒకవైపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా ఫిషరీస్, కార్మిక శాఖ సంబంధించిన పద్దుపైన చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఈరోజు పద్దును ప్రవేశపెట్టాల్సి ఉండగా ముఖ్యమంత్రి ఈరోజు చెన్నై వెళ్లిన కారణంగా మరో మంత్రి దీన్ని ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ శాఖకు సంబంధించినటువంటి మరొక పద్దు చర్చ రానుంది. ఈ పద్దుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన శాఖకు సంబంధించిన పద్దు కావడంతో కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొద్ది మంది సభ్యులు ఈ పద్దుపైన ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన పద్దుపైన చర్చల కోసం పట్టుబడుతూ ఉన్నారు. దీంతో పాటు మరోవైపు మరికొన్ని శాఖలకు సంబంధించిన పద్దులు కూడా చర్చకు రానున్నాయి. ఈ 4 రోజుల పాటు కేవలం ఆయా శాఖలకు సంబంధించిన పద్దులు మాత్రమే చర్చకు వస్తాయి. అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన పద్దుపైన చర్చ కొనసాగుతుంది. ఆరోగ్య శాఖకు సంబంధించిన పద్దులు రాష్ట్ర ఒకవైపు మంత్రి దామోదర్ దానరసింహకు సంబంధించిన శాఖకు సంబంధించిన పద్దు కావడంతో కూడా దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి ఆరోగ్య పరిస్థితి, ఆయా శాఖలకు సంబంధించినటువంటి విద్యా వైద్యం సంబంధించి ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించినటువంటి శాఖలలో నెలకొన్నటువంటి పరిస్థితి పైన కూడా అధికార ప్రతిపక్ష నేతలంతా కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి పురోగతి కావచ్చు, లోటుపాట్లకు సంబంధించి ఈ పద్దు విషయంలో ఎత్తి చూపుతున్నారు. దీనితో పాటు మరొక పద్దు కూడా చర్చకు రానుంది. దాంతోపాటు రాష్ట్రంలో రవాణా, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ సంబంధించిన పద్దు కూడా చర్చకు రాబోతుంది. ఈ పద్దుకు సంబంధించిన విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శాఖకు సంబంధించిన పద్దును ఒకవైపు చర్చకు రాబోతుంది. దీనికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్లో తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు. రీసెంట్గా బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన కారణంగా దానిపైన కూడా ఈ శాఖ సంబంధించిన పద్దుపైన కూడా కీలకమైన చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తామేమో, ప్రతి సంవత్సరం ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చినట్టు హామీ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం నిలదీసే అవకాశం కనబడుతుంది. ఇందులో ప్రధానంగా ఈసారి బడ్జెట్లో బీసీ శాఖకు సంబంధించి కేవలం 11,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో అలొకేషన్ చేశారు. ఈ శాఖకు సంబంధించి బీసీల జనాభా దామాష ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు పలు కీలక క్వశ్చన్ అవర్లో కొన్ని కీలక అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు రోడ్ల నిర్మాణం సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యంలో రోడ్ల నిర్మాణం సంబంధించి ఒక ప్రశ్ననైతే రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ఈ ప్రశ్నను ఇప్పటికే ఆయన రావడం జరిగింది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఒక హ్యామ్ పథకంలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రోడ్లను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో, ప్రైవేటు సంస్థల పార్ట్నర్షిప్తో మేము నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ క్వశ్చన్ పైన కూడా వాడివేడి చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దానికి ఒకవైపు ఈ క్వశ్చన్ అయితే లేవనెత్తారు. దీనికి సంబంధించినటువంటి
ఒక్కొక్క వైపు ఒక్కొక్క శాఖలకు సంబంధించిన కీలకమైన క్వశ్చన్స్ రానున్నాయి. దాంతోపాటు బాహ్యవల రహదారులకు సంబంధించిన ఒక క్వశ్చన్ కావచ్చు, కలవకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఆ శాఖ సంబంధించి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ క్వశ్చన్లు లేవనెత్తారు. మొత్తానికైతే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపుకు సంబంధించినటువంటి ఆ ఇష్యూస్ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వస్తున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ క్వశ్చన్ లేవనెత్తారు. ఒక్కొక్క ఈ 10 కీలకమైన క్వశ్చన్లు కూడా పూర్తిగా అవుతాయా లేదనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది. రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్లో పూర్తి స్థాయిగా క్వశ్చన్ అవర్ కంప్లీట్ కాకుండానే కొన్ని క్వశ్చన్స్ వాయిదా పడడం పట్ల కూడా ప్రతిపక్షాల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా వైపు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తన క్వశ్చన్ వాయిదా పడడం పట్ల రీసెంట్గా అభ్యంతరం వ్యక్తం చేసి ఒకవైపు బైకాట్ చేసి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాకౌట్ చేసి బయటకు వెళ్లారు. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక ప్రశ్నలు వచ్చిన రోజు ఏకంగా క్వశ్చన్ అవర్ని సస్పెండ్ చేసిన విధానం పట్ల కూడా రాష్ట్ర ఒకవైపు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా క్వశ్చన్ అవర్లో వచ్చిన క్వశ్చన్ అన్నింటిని కూడా పూర్తిగా చర్చించిన తర్వాతనే తదుపరి బిజినెస్కి వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు 4 కీలకమైన శాఖలకు సంబంధించిన పద్దులు, అదేవిధంగా క్వశ్చన్ అవర్ శాసనసభలో కొనసాగబోతుంది. మరోవైపు శాసన మండలిలో మాత్రం పద్దులపైన చర్చ లేని కారణంగా శాసన మండలిని 27వ తేదీకి వాయిదా వేశారు. సోని.